పక్షవాతం వచ్చిన 24 గంటలు నా దగ్గరికి వస్తే అర్ధ గంటలోనే వాళ్ళని పరిగెత్తించి పంపిస్తాను. అది కూడా దాని తర్వాత మందులు కూడా వాడాల్సిన అవసరం ఉండదు. అదే పక్షవాతం వచ్చి ఒక 2 రోజుల తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకి పరిష్కారం ఉంది కానీ టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సార్, వాళ్ళకు కూడా వైద్యం ఉందా మీ దగ్గర? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళకైనా కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. ఒకసారి మనం లైవ్ లో చూద్దాము. సో ఆ వైద్య విధానం ఏ విధంగా ఉంటుందని. ఓకే ప్లీజ్. ఇప్పుడు పసులు వేసిన కదా, నొప్పి అనిపిస్తుంది ఎక్కడన్నా? ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ నొప్పి వస్తుందా? ఓకే రైట్. ఇప్పుడు మింగేసినావా మొత్తం? లైక్ ఏంటి సార్ ఇది పసరు ఏంటి? మామూలుగా పసులు కొన్ని అడవుల నుంచి కొన్ని వనమూలికలు తీసుకొచ్చి తయారు చేసి ఇస్తాం. ఓకే, ఊయద్దు, లేచి నిలబడి. ఓకేనా? ఇట్లా నడుస్తా ఉన్నారు ఇంతకుముందు? లేదు కదా. లేదు లేదా? ఇప్పుడు ఎన్ని నిమిషాలు అయింది? సెకండ్స్ లో అయింది. సెకండ్స్ లో సింగల్ ఒక్కడు నడవగలిగిండు. అవునా? నీకు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఓకేనా? నడిచినావా ఎవరు సపోర్ట్ లేకుండా? ఇంతకుముందు నడిచేవాడు ఇట్లా? ఇంతకుముందు 2-3 సార్లు నడిచానండి, పడిపోయాను. ఇప్పుడు ఎట్లా అంటే సపోర్ట్ లేకుండా కూడా నడిచాను, కానీ పడిపోయాను అన్నమాట. ఒళ్ళు తిరిగి పడిపోయాను. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడైతే ఒళ్ళు తిరగట్లేదు, మరి మామూలుగానే ఉంది. ట్రీట్మెంట్ ఎంతసేపు అయింది? ఒక 5 నిమిషాలు లోపే కదా? 5 నిమిషాలు కూడా అవ్వలేదు కదండి. సెకండ్స్ అంతే. నమ్మకం వచ్చిందా వైద్యం మీద? వచ్చిందమ్మా. ఏంటి అద్భుతం ఏంటి సార్ ఇది? అదే చెప్తున్నాను కదా, అది ఆయుర్వేదంలో ఇంత గొప్ప ఎన్నో రకాలైన మూలికలతో చేసే మందులలో చాలా గొప్ప గొప్ప అద్భుతాలు చేయొచ్చు. అది ఆయుర్వేదంకే సాధ్యం. ఇది ఇప్పుడు వైద్యం అని ఆయుర్వేద వైద్యం ఇప్పుడు పురాతన 5000 సంవత్సరాలు. నేనేమనుకున్నానంటే ఏదన్నా మసాజ్ లాగా చేస్తారేమో అనుకున్నా. నేను అలా అనుకున్నాను. మసాజ్ ఏం చేయలేదు, కానీ పసురుతోనే. తర్వాత మసాజ్ చేస్తాము. ఇప్పుడు ఈ మసాజ్ ఎన్ని రోజులు చేసుకోవాలంటే ఇట్లా? ఇది వచ్చేసి ఇరగు వచ్చి 14 నెలలు అయింది కాబట్టి 3 నెలలు వాడాల్సి ఉంటుంది. మందు వాడాలి. 3 నెలలకు మందులు ఇచ్చేసి 3 నెలలు మసాజ్. ఇట్లా 15 డేస్ ఒకసారి పసులు వేస్తాం. వేస్తే ఇతను మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ క్లాటింగ్ అంతా పూర్తిగా పోయి ఈ పక్కన లేయర్స్ లలో పలుచా ఉంటది, అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు పెన్ పవర్ వస్తుంది, మళ్ళీ నార్మల్ యథాస్థితికి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో మనం ఉన్నాం. సో ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం వీళ్ళు వచ్చారు, తర్వాత మళ్ళీ రాలేని పరిస్థితి ఉంటే ఏమైనా ఎట్లా మీరు ఫోన్ ద్వారా వాళ్ళకి అందుబాటులో ఉంటారా? ఏ విధంగా ఉంటారు? నేను రెగ్యులర్ గా ఫోన్ అందుబాటులో ఉంటాను. మార్నింగ్ టైం వచ్చేసి 7 to 8 o'clock వరకు, ఈవినింగ్ టైం 6 to 7 వరకు నేను అందుబాటులో ఉంటాను. మా టీం వాళ్ళు ప్రతి ఒక్కరు మొబైల్ కాల్స్ లిఫ్ట్ చేస్తుంటారు. వాళ్ళ వేరే నెంబర్లు ఇచ్చిన ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాము. అది మీరు టీవీలో పెట్టేస్తే పబ్లిక్ అందుబాటులో ఉంటుంది. ఒకసారి మసాజ్ ఏ విధంగా చేస్తారు అనేది చూపిస్తాం. ఇది మీరు ఇంటి దగ్గర మళ్ళీ ఇట్లా చేసుకోవాలనా వీళ్ళు సార్? అలాగే చేసుకోవాలి. ఎట్లాంటి డైట్ తీసుకోవాలి వీళ్ళు? ముఖ్యంగా చింతపండు పులుసు తగలకూడదు. ఓకే, చింతపండు పులుసు, తర్వాత బాయిలర్ చికెన్. చింతపండు పులుసు ఎందుకు తినొద్దు అంటామంటే, చింతపండు పులుసు విషయానికి విరుగుడు చేస్తుంది కదా. అలాగనే వీళ్ళు అలోపతి మంది కానీ హోమియోపతి మంది కాదు, ఆయుర్వేద ఏది వాడినా కూడా అది అట్లా పవర్ ని తీసేస్తుంది. కాబట్టి మందు పనిచేయదు. అందుకని ముఖ్యంగా చింతపండు పులుసు ఉంటాయి. తర్వాత ఈ పక్షవాతం అనేది వాతం వల్ల వచ్చింది కాబట్టి వాతానికి సంబంధించిన దుంపకూరలు, గడ్డలు, క్యారెట్, కాలీఫ్లవర్, బీట్రూట్ ఇలా అన్ని నేను సంబంధించినవన్నీ దాంట్లో వస్తాయి. తర్వాత గుడ్లు కూడా తినకూడదు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా డైట్ చార్ట్ ఇస్తారండి? డైట్ చార్ట్ ఇస్తాము, దాన్ని ఫాలోఅప్ చేయమని చెప్తాం. తర్వాత మోషన్ ఇస్తాము. మోషన్ వీళ్ళకి పక్షవాతం వచ్చిన మోషన్ రాదు, ఈయనకు 2 రోజులకు ఒకసారి వస్తుంది, కానీ ఇప్పటి నుంచి రోజు రెగ్యులర్ గా వస్తుంది. అవునా పెద్ద? మామూలుగా మోషన్స్ అవుతున్నాయా నీకు? మంచిగానే వస్తుందా? లేట్ అవుతుందండి. లేట్ అవుతుంది, మలబద్ధక సమస్య ఉంది. ఇప్పుడు ఇది మెయిన్ ఏంటంటే మర్మకళ సార్ మీరు చేసేది? ఓకే, ఇది మర్మకళ. ఇందాక ఇచ్చింది పసులు, అది చాలా యాక్టివ్ ఫాస్టింగ్ పనిచేస్తుంది. ఇప్పుడు చేయతండి, ఇంకా ఎత్తండి, అంతవరకు ఎత్తున్నారు కదా.
కొద్దిసేపు తర్వాత ఇంకా కొద్ది పైకి ఎత్తుతుంది. ఎలా ఉంది? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ వేయాలండి పసరు. లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ క్లాటింగ్ ఉంటుంది అన్నమాట. ఫ్లాటింగ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ నరాలన్నీ పట్టేసి ఉంటాయి సార్. ఓకే వాటిని లూజ్ చేయాలన్నమాట. ఓకే ఓకే. ఈ మందు ఏం చేస్తుందంటే తినడం వల్ల వాటికి పట్టుతం వస్తుంది నరాలకి. ఆ నరాల పట్టుతం రావాలంటే లోపల ఉన్న బ్రెయిన్ లో ఉన్న క్లాటింగ్ పోవాలి. సార్ ఇప్పుడు ఈయన ఏజ్ అందాజు 60 పైనే ఉంటాయి కదా, ఎంత ఎంత వయసు అండి? 55, 55 సంవత్సరాలు. సో ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళలో కూడా వచ్చాయి అని అంటే ఈ పెరాలసిస్, వాళ్ళకు కూడా మీరు నయం చేస్తారండి? 85 సంవత్సరాల వయసు ఉన్న కూడా నయమైంది. ఓకే ఓకే. ఇప్పుడు లెఫ్ట్ చేయి లేపు, పైకి లేపు. ఇప్పుడు ఫ్రీ అయిందా కొద్దిగా? ఫ్రీ అయింది కదా? ఎట్లుంది బాబా?